ఈరోజు నవంబర్ 26. ఈ నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం. అసలు ఈ కాన్స్టిట్యూషన్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసా? తెలియదు కదా, తెలుసుకుందాం రండి. మన దేశం వందలాది సంవత్సరాల క్రితం రాజుల పరిపాలనలో ఉండేది. తర్వాత బ్రిటిష్ పరిపాలన. మన భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. ఆ తర్వాత మనల్ని పరిపాలన చేసేది రాజుల, బ్రిటిష్ వాళ్ళ. మన దేశ పరిపాలన మనల్ని కాపాడుకునే ఒక పుస్తకం మీద ఆధారపడి ఉంది. అది ఏంటో కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పుస్తకాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ పుస్తకాన్ని 389 మంది రాశారు. కానీ భారతదేశం పాకిస్తాన్ పార్టీషన్ అయిన తర్వాత 284 మందే ఈ కమిటీలో ఉన్నారు. కానీ ఇంతమంది రాజ్యాంగాన్ని రాసిన ఎందుకు బిఆర్ అంబేద్కర్కే పేరు వచ్చింది? బిఆర్ అంబేద్కర్కే ఎందుకు పేరు వచ్చిందంటే, మన శరీరం కాన్స్టిట్యూషన్ అయితే ఈ కాన్స్టిట్యూషన్లో హార్ట్ అనేది డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 3 సంవత్సరాల కష్టం తర్వాత 1949 నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన రోజునే మనం కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటాం. కాన్స్టిట్యూషన్ మనకి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్, ఇవన్నీ మనందరికీ కలగజేశాయి. ఈ కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా మనం ఒక చిన్న వాగ్దానం చేద్దాం. మన భారతదేశాన్ని ప్రేమిద్దాం, మన బాధ్యతలని నిలబెట్టుకుందాం, మన హక్కులని గౌరవిద్దాం. ఎందుకంటే భారత రాజ్యాంగం మనందరి శక్తి. జై హింద్. ఇలాంటి సోషల్ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ట్రెండ్ అండ్ థియరీ.